డియర్ లీడర్స్ వన్స్ అగైన్ బ్రేక్ మార్నింగ్ అని మైసెల్ఫ్ విఘ్నేశ్వర్. ఈ రోజు ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. మీరు చూస్తున్నాను రైట్ నౌ నేను హైదరాబాద్ లో ఉన్న మన సన్ఎడ్జ్ స్టోర్ దగ్గర ఉన్నాను. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీకు ప్రోడక్ట్స్ మాత్రమే కనిపిస్తా ఉంది. బట్ ఈ రోజు నేను మీ అందరి కోసం ఒక యూస్ఫుల్ వీడియో తీసుకొచ్చాను. ఆ వీడియో వచ్చేసి ఏమంటే, మీరు ఇక్కడ ఒక టేబుల్ ఉంది అండ్ ఈ టేబుల్ లో మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 50 ప్రోడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. 50 రకాల ప్రోడక్ట్ నేను ఇక్కడ పెట్టడం జరిగింది. అగైన్ చెప్తున్నా, ఇక్కడ హెల్త్ సప్లిమెంట్ ఎటువంటి పెట్టలేదు, కలర్ కాస్మెటిక్స్ ఎటువంటి పెట్టలేదు, అదేవిధంగా అగ్రికల్చర్ కూడా పెట్టలేదు. నేను ఇక్కడ ఏదైతే వస్తువు పెట్టుకున్నానో ఇలాంటి ప్రోడక్ట్ ప్రతిరోజు మన ఇంట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా యూజ్ అవుతుంది కాబట్టి అలాంటి ప్రోడక్ట్ ని మాత్రమే ఎంచుకోవడం అయితే జరిగింది. నా డియర్ లీడర్స్, మీరు గమనిస్తే మార్కెట్ లో చాలా వరకు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ కానీ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ కానీ అవైలబుల్ గా అయితే ఉన్నాయి. మనం చాలా మందిని జాయిన్ అయితే చేస్తున్నాము, జాయిన్ అవుతున్నారు, కొనుక్కుంటున్నారు కూడా. బట్ వన్స్ ఆర్ ట్వైస్ కొన్న తర్వాత, 1 నుంచి 2 సార్లు కొనిన తర్వాత మళ్ళీ 3 సార్లు 4 సార్లు మనం చూస్తే కనుక ఎవరు కూడా కొనట్లేదు. నెట్వర్క్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో మనందరికి కూడా తెలిసిన విషయం ఏంటంటే, ఎంత పెద్ద టీం ఉంటే, ఎంత పెద్ద టర్న్ ఓవర్ ఉంటే దానికి తగ్గట్టుగా ఇన్కమ్ వస్తుంది, అవునా కదా? బట్ ఈరోజు మేజర్ ప్రాబ్లం ఏంటంటే, టీం ఏమో చూస్తే కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ టీం ఉంటారు, టర్న్ ఓవర్ చూస్తే గింతే ఉంటుంది. సో అందువల్ల మన ఇన్కమ్ కూడా, మన ఎర్నింగ్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకు అలా జరుగుతుందంటే, మీరు ఏదైతే కంపెనీలో చేస్తున్నారో ఆ కంపెనీలో ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. తద్వారా ఏమవుతుందంటే, రైట్ కంపెనీ ఏది, ఏ కంపెనీకి మనం వెళ్తే మనం పెద్ద నెట్వర్క్ తయారు చేసుకోవచ్చు, మన నెట్వర్క్ లో ఉన్న వాళ్ళు అందరూ కొనగలుగుతారు అనేది మీకు అర్థమవుతుంది. రైట్ లెట్స్ ఒకసారి ప్రోడక్ట్ అన్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ మసాలాల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నాకు వెరీ ఎక్సైటెడ్ గా ఉంది, బికాస్ మసాలాలు కూడా ఈరోజు మనం ఇక్కడ కొనగల చేస్తున్నాం. రైట్, మీరు ఇక్కడ చూస్తే ధనియా పౌడర్ మనకి అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ గ్రేవీ మసాలా, కూరగాయలు చేసేటప్పుడు లేదా ఏదైనా మటన్ చేసేటప్పుడు మనం గ్రేవీ తయారు చేస్తాం కదా, గ్రేవీ మసాలా ఉంది, చికెన్ మసాలా ఉంది, మటన్ మసాలా ఉంది, సాంబార్ మసాలా ఉంది, బిర్యానీ మసాలా ఉంది, మనకి పసుపు ఉంది, కారం ఉంది, గరం మసాలా ఉంది. ఇవి అయితే డెఫినెట్ గా ప్రతి కిచెన్ లో 100% యూజ్ అవుతున్నాయి. దీంతో పాటు మీరు చూస్తే 2 రకాల బిస్కెట్స్ అనేది మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. టీ గానీ కాఫీ గానీ తీసుకునేటప్పుడు బిస్కెట్స్ వాడతాం కదా, ఆ విధంగా మనకి ఇక్కడ బిస్కెట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సోప్ లో వచ్చేసి మన దగ్గర ఆల్మోస్ట్ 12 రకాల సోప్లు ఉన్నాయి, 12 రకాల. ఎస్, బట్ అందులో నేను కొన్ని మాత్రమే తీసుకున్నాను. శాండిల్ సోప్ ఉంది, బయట చాలా మంది మైసూర్ శాండిల్ లాంటి టైప్ సోప్స్ వాడుతూ ఉంటారు. సో మన దగ్గర కూడా శాండిల్ సోప్ ఉంది, నీమ్ సోప్ ఉంది, అలోవెరా సోప్ ఉంది, కుంకుమాది సోప్ ఉంది. అదే విధంగా ఉబ్టన్ సోప్, అంటే మనకి నలుగు పిండి అని పిలుస్తాం కదా, సో నలుగు పిండి సోప్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చార్కోల్ సోప్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అదే విధంగా మీరు చూస్తే టూత్ పేస్ట్ లో 2 రకాల టూత్ పేస్ట్ ఉంది. ఒకటేమో చార్కోల్ టూత్ పేస్ట్, రెండోది వచ్చేసి మనకి ఆయుర్వేదిక్ టూత్ పేస్ట్ అని పిలుస్తాం. దీంతో పాటు ఇక్కడ టూత్ బ్రష్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. ఇది మనకి ఎదురు చెట్టుతో తయారు చేసిన, బ్యాంబో చెట్టుతో తయారు చేసిన టూత్ బ్రష్ అనమాట, ప్లాస్టిక్ లేకుండా. రెండోది మీరు ఇక్కడ చూస్తే కనుక యాసీ పంచ్ అనే ఒక ప్రోడక్ట్ మన దగ్గర అవైలబుల్ గా ఉంది. ఈ యొక్క యాసీ పంచ్ అనేది బేసిక్ గా బయట మార్కెట్ లో ఈనో టైప్ ఒక ప్రోడక్ట్ దొరుకుతుంది ఇన్స్టెంట్ గా గ్యాస్ రిమూవల్ కోసం. సో అదే విధంగా మన దగ్గర యాసీ పంచ్ ప్రోడక్ట్ కూడా అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ మీరు గమనిస్తే ఉప్పు కూడా మన ఇంట్లో ఏదైతే వాడుతుంటామో, నార్మల్ గా వైట్ ఉప్పు చాలా మంది వాడుతుంటారు. మన దగ్గర వైట్ ఉప్పుకి ప్లేస్ లో రాక్ సాల్ట్ కూడా అవైలబుల్ గా ఉంది. రైట్, ఇక్కడ మనకి రాక్ సాల్ట్ కూడా దొరుకుతున్నట్టు ఉప్పు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే కాఫీ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. తర్వాత మనం మాట్లాడితే కనుక ఇక్కడ మీరు చూడండి, మెన్స్ కోసం ఒక సపరేట్ గా పర్ఫ్యూమ్ మనకి తయారు చేశారు. యాక్చువల్లీ 3 టైప్ ఆఫ్ తయారు చేశారు పర్ఫ్యూమ్. ఒకటేమో లేడీస్ కోసం, ఒకటేమో జెంట్స్ కోసం, ఒకటేమో యూనిసెక్స్ గా తయారు చేశారు, ఇద్దరు కలిసి వాడుకోవచ్చు. సో అలా 3 టైప్ ఆఫ్ బాడీ స్ప్రేస్ ఉంటుంది. నేను ఇక్కడ ఒకటే తీసుకున్నాను. నెక్స్ట్ మనకి ఇక్కడ సన్ సాఫ్ట్ మనకి శానిటరీ నాప్కిన్ ప్యాడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. లేడీస్ వాళ్ళు వాడుతుంటారు ఎక్కువగా. ప్రీమియం టీ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది. నార్మల్ గా మనం ఇంట్లో టీ చేస్తుంటాం కదా, టీ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది. ఇది అన్ని కూడా మనకి అస్సాం సిటీసీ టీ అనమాట. నెక్స్ట్ మనకి బెల్లం పౌడర్ కూడా అవైలబుల్ గా ఉంది. జస్ట్ ఆలోచించండి, ప్రతిరోజు మన ఇంట్లో టీ కానీ కాఫీ కానీ పాలు కానీ మనం తాగినప్పుడు ప్రతిసారి చక్కెర కలుపుతూ ఉంటాం. మనం కానీ పిల్లలకి కానీ కలుపుతూ ఉంటాం. చక్కెర మన బాడీకి మంచిది కాదు. అందువల్ల మన దగ్గర జాగ్రీ పౌడర్ కూడా అవైలబుల్ గా ఉంది. తద్వారా మీరు ఇక్కడ చూస్తే నెక్స్ట్ మనకి టాయిలెట్ క్లీనర్ ఏదైతే మొత్తం టాయిలెట్ క్లీనర్ అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ మీకు డిటర్జెంట్ పౌడర్, ఏదైతే మనం డిటర్జెంట్ పౌడర్ యూస్ చేస్తుంటామో డిటర్జెంట్ పౌడర్ అవైలబుల్ గా ఉంది. అదే విధంగా డిటర్జెంట్ లిక్విడ్ కూడా ఒక 1 లీటర్ మనకి అవైలబుల్ గా ఉంది. డిటర్జెంట్ లిక్విడ్ రీసెంట్ గా మనకి లాంచ్ చేయడం జరిగింది. రైస్ బ్రాండ్ కుకింగ్ ఆయిల్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి, బియ్యపు తౌడు నూనె అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫ్లోర్ క్లీనర్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి డిష్ వాష్, అండ్ డిష్ వాష్ తో పాటు ఒక న్యూ ప్రోడక్ట్ రీసెంట్ గా మనకి లాంచ్ చేశారు, కార్ అండ్ బైక్ వాష్. ఏదైతే మనం ఇంట్లో కార్ అండ్ బైక్ ఉందో దాన్ని వాష్ చేయడానికి కార్ అండ్ బైక్ వాష్ ఉంది. నెక్స్ట్ మనకి బాడీ లోషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. 2 టైప్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ బాడీ స్ప్రే మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ కూడా. నెక్స్ట్ మనం చూస్తే
రోజ్ వాటర్. చాలా మంది లేడీస్ అనేది బయటికి వెళ్ళినప్పుడు కానీ జెంట్స్ కానీ బయటికి వెళ్ళినప్పుడు ఇన్స్టెంట్ గా ఫేస్ వాష్ చేసుకోవడానికి, ఫేస్ లో గ్లో తీసుకురావడానికి రోజ్ వాటర్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ మీకు షాంపూ అవైలబుల్ గా ఉంది. ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్, ఇది ఎంత బాగుంటుందంటే కింద మీకు మొలకలు కూడా మేబీ కనిపిస్తుండొచ్చు. హెయిర్ ఆయిల్ చాలా పాపులర్ ప్రోడక్ట్ ఇది మన దగ్గర. తర్వాత కోకోనట్ ఆయిల్ ఉంది, మనకి పౌడర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సన్ స్క్రీన్ క్రీమ్ ఏదైతే మనం ఎండకి వెళ్లే ముందు పెట్టుకుంటామో సన్ స్క్రీన్ క్రీమ్ అవైలబుల్ గా ఉంది. అలోవెరా జెల్ మనకి అవైలబుల్ గా ఉంది. ఫుడ్ క్రీమ్ ఏదైతే మనం వాడుతుంటాం ఫుడ్ క్రీమ్ అవైలబుల్ గా ఉంది. అదేవిధంగా బ్యూటిఫుల్ డిజైన్ గా మనకి హ్యాండ్ వాష్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ పచ్చడి కూడా మన దగ్గర అవైలబుల్ గా చూడండి. ఒకటి ఏమో ఇదేమో మన మామిడికాయ పచ్చడి, ఇదేమో నిమ్మకాయ పచ్చడి. రెండు రకాల పచ్చడితో పాటు ఇంకోటి కూడా మీరు ఇక్కడ చూస్తే ఫ్రూట్ మిక్స్ జామ్, అంటే పిల్లలు బ్రెడ్ కానీ బన్ కానీ తినేటప్పుడు జామ్ ఎక్కువగా పెట్టుకుంటూ తింటూ ఉంటే చాలా ఇష్టంగా తింటారు. సో జామ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. నా మీరు గమనించండి, ఇలాంటి ప్రోడక్ట్ మీ కంపెనీలో ఉంటే, ఇలాంటి ప్రోడక్ట్ మీరు చేసే కంపెనీలో ఉంటే, మీ నెట్వర్క్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి నెల కొంటారా కొనరా, రీపర్చేస్ జరుగుతాయా జరగవా? ఈరోజు చాలా పెద్ద టీం ఉంది, బట్ నెట్వర్క్ ఇంత పెద్దగా ఉన్న తర్వాత కూడా చెక్కమో గింతే వస్తుంది. దానికి మేజర్ కారణం వచ్చేసి ఏంటంటే మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అవైలబుల్ గా లేకపోవటం నెంబర్ 1. నెంబర్ 2, ప్రోడక్ట్ అవైలబుల్ గా కొన్ని ఉన్నాయి, ఆ కొన్ని కూడా మనకి కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. మీకు ఒక ఓపెన్ గా డిస్కస్ చేస్తాను. మీరు ఇండియా నుంచి బయటికి వెళ్ళారు అనుకోండి, ఫారెన్ కంట్రీకి వెళ్ళారు అనుకోండి, ఫారెన్ కంట్రీలో అక్కడ జనాలు ఏమంటారంటే కాస్ట్ 10 రూపాయలు ఎక్కువ అయినా పర్లేదు, క్వాలిటీ బాగుండాలి అంటారు. బట్ మీరు ఇండియాకి వచ్చేసినారు అనుకోండి, ఇండియాలో క్లాస్ పీపుల్ తక్కువ, మాస్ పీపుల్ ఎక్కువ. ఇక్కడ ఏమంటారంటే మనకి మీరు క్వాలిటీ తగ్గించినా పర్లే కానీ కాస్ట్ మాత్రం తక్కువ ఉండాలి. సో ఈ రోజు సనేజ్ ఏం చేస్తుందంటే మార్కెట్ ప్రైస్ లో మార్కెట్ కంటే బెటర్ క్వాలిటీ ప్రోడక్ట్ మన ముందుకు రావడం జరిగింది. సో ఈ రోజు మనం ఏదైతే కంపెనీతో టైప్ అయ్యి వర్క్ చేస్తున్నాం, కంపెనీ నేమ్ వచ్చేసి సన్ఎడ్జ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఏపీ తెలంగాణలో ఈ కంపెనీ జస్ట్ 1 year మాత్రమే అవుతుంది, అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది అని అర్థం. రైట్ టైంలో మీరు కూడా ఇలాంటి ప్రోడక్ట్ ఉన్న కంపెనీతో, మార్కెట్ కాస్ట్ లో దొరికే కంపెనీతో మనం జాయిన్ అయితే, మనం నెట్వర్క్ బిల్డ్ చేసుకోగలిగితే, మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోగలిగితే రైట్ టైంలో మీరు కూడా టాప్ లీడర్ గా మారే అవకాశం ఉంది. ఎందుకు? కావాల్సిన అన్ని ప్రోడక్ట్ దొరుకుతున్నాయి, మార్కెట్ ప్రైస్ లో దొరుకుతున్నాయి. అదే విధంగా ఈ కంపెనీ ఏపీ తెలంగాణలో స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. మనందరికీ కూడా తెలిసిన విషయమే, ఏమని డైరెక్ట్ సెల్లింగ్ లేదా డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగే కాదండి. ప్రపంచంలో మీరు ఎక్కడ చూసినా డబ్బు ఎవరికి వస్తుందంటే టాప్ లో ఉన్న వాళ్ళకి వస్తుంది, అవునా కదా? సో ఈ రోజు మీరు కూడా సనేజ్ కంపెనీలో టాప్ లెవెల్లో జాయిన్ అవుతున్నారు. సో మోర్ డీటెయిల్స్ మీకు కావాలి అనుకోండి, ఈ వీడియోస్ మీతో ఎవరైతే షేర్ చేశారో మీరు వాళ్ళకి కాల్ చేయొచ్చు, లేదా కింద నంబర్ కనిపిస్తుంది కదా, ఈ నంబర్ కి మీరు కాల్ చేసిన మిగతా డీటెయిల్స్ అంతా కూడా నేను మిమ్మల్ని ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సనేజ్ కంపెనీకి సంబంధించిన ఆల్ వీడియోస్ ఇదే ఛానల్ అవైలబుల్ గా ఉంది. ఈ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఆల్ వీడియోస్ ని మీరు చూడొచ్చు. తద్వారా సనేజ్ పట్ల ఇంకా అవగాహన అయితే మీకు కలుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నేను మా విఘ్నేశ్వర్.